నమస్కారం అండి. ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ల గురించి మాట్లాడుకుందాం అండి. మనం ఈ వీడియోలో బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే, మనం మర్రి చెట్టు కింద కూర్చున్నా కూడా, రావి చెట్టు కింద, జువ్వి చెట్టు, ఈ 3 చెట్లు కింద కూడా మనకి చాలా మంచి ఆక్సిజన్ అనేది వస్తుందండి. ఆయుర్వేదంలో ఏ చెట్టు కింద నీడ ఏ గుణాలను ఉంది, ఏ చెట్టు కింద నీడను కూర్చుంటే మనిషి ఆనందంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, జబ్బులకు దూరంగా ఉంటాడు అనేది కూడా ఎక్కువ దేని కింద రాశాడు? మారేడు, నేరేడు, మామిడి, రావి, మర్రి, జువ్వి, వేప, దుందిలం, ఇలాంటి అనేక వెలగ, ఇలాంటి చెట్లు అన్నమాట. అదే మళ్ళీ చూడండి, చింత చెట్టు కింద కూర్చోద్దంటారు. నైట్ అసలు సాయంత్రం అయ్యాక కూర్చోద్దంటారు. నిద్రగన్నేరు, చింత, దిరిసిన, ఇలాంటి చెట్లు నైట్ నిద్రపోతాయండి. ఆ నిద్రపోయే చెట్లను పూర్వం ఇంట్లో ఏనిచ్చేవారు కాదు. పూర్వం ఎందుకు అంటే, అది నిద్రపోతుంది కాబట్టి ఈ ప్రక్రియ అనేది జరగదు. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇవ్వటం అనే ప్రక్రియ, అది కార్బన్ డైఆక్సైడ్ దాని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతుంది ఆ టైంలో, నిద్రపోయింది కాబట్టి. అందుకేంటి, మనకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే ఇరిటేషన్ పెరిగిపోతుంది, బాడీలో ఉన్న మంచి సెల్స్ తొందరగా చనిపోతాయి. అవి అయితే ధాతువులు వృద్ధి చేసి సెల్స్ ఉన్నాయో, ఇమ్యూనిటీ సెల్స్ ఉన్నాయో, అవి ఆక్సిజన్ అందనప్పుడు తొందరగా చనిపోవడం వల్లే మనకి ముసలితనం అనేది వస్తుందండి. ఎప్పుడైతే మంచి ఆక్సిజన్ అనేది మనం తీసుకుని ఇంటి చుట్టుపక్కల అటువంటి ప్లాంట్స్ పాతుకోవడం, వాటి మించి వచ్చే గాలి ఇంట్లోకి రావడం, ఇటువంటివన్నీ చూసుకున్నాం అనుకోండి, మనం తప్పనిసరిగా ఆ ఇంట్లో ఆనందం అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఆ ఇంట్లో ఉన్న అందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది ఆక్సిజన్ ఫుల్గా అందనప్పుడు చిరాకులు, వికారం, అనేక రకాల కోపాలు, అసహనాలు ఇవన్నీ పెరిగిపోవడం వల్ల, ఒకళ్ళు తిట్టుకోవడం వల్ల మానసికంగా దూరం అయిపోతాం. ఎప్పుడైతే ఆత్మీయులు దూరం అయ్యారో వాళ్ళు మానసికంగా ఒత్తిడి అనేది పెరగటం వల్ల ఏమవుతుందంటే, అనేక రకాల జబ్బులు మనకి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అందుకు ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మారేడు మొక్కల్లో ఏకబిల్వం, మహాబిల్వం ఇలాంటివి ఉంటాయి. ఇటువంటి మొక్కల్ని ఇప్పుడు మోడర్న్గా వచ్చిన ఈ సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ తోటి కొలిస్తే, ఏకబిల్వం కనుక ఇంత లావునైంది ఉంటే కనుక, ఒక మొక్క ఒక 15-20 ఏళ్ళ మొక్క, దాని చుట్టుపక్కల కొన్ని వందల మీటర్ల లెక్క ఒక చక్కని వైబ్రేషన్ అనేది, ఒక ఆరా అనేది ఆ మీటర్లకు దొరుకుతుందండి. చాలా మంచి ఆరా అన్నమాట. ఆ ఆరాలో మనం ఉండటం వల్ల మనలోన ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోయి, పాజిటివ్ ఎనర్జీస్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ మనకి దగ్గర అవుతాయి అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది ఆటోమేటిక్గా. అంచేత అయితే మనం నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఇండివిజువల్ ఇల్లు ఉన్నా ఏమున్నా కూడా, మీరు మహాబిల్వం అనేది, బిల్వ చెట్టు అనేది, మామూలు బిల్వం కూడా చాలా అద్భుతమైన శక్తి ఉంది అందులో, ఏకబిల్వం అని, ఇలాంటివి మీరు పెంచుకోవడం వల్ల ఏదైతే పాజిటివ్ అంటే వెదురు కూడా చాలా చక్కని ఆక్సిజన్ ఇస్తుందండి. మన బయట ఉన్న ప్లాంట్స్లో వెదురు నెంబర్ 1, టేకు కూడా ఇస్తుంది. అదేవిధంగా మారేడు, నేరేడు, మామిడి చెప్పాను కదా వృక్షాల పేర్లన్నీ. మర్రి చెట్టు అత్యధికంగా ఇస్తుందండి. కానీ ఏంటంటే, అది అలా వెళ్ళిపోయి దాని ఓడలు భూమిలోకి వెళ్ళిపోవడం వల్ల, ఆ ఓడలు పెరిగిపోతే ఇళ్ళు పడిపోవడం, ఇళ్ళు పగిలిపోవడం, ఇలాంటి నష్టాలు జరుగుతాయని ఇంటి దగ్గరలో మనం వేయొద్దంటాం. అదేవిధంగా ఎప్పుడు ఓడలతోటి ఏలాడేది కాబట్టి దాని మీద చెడు ప్రభావం ఉందని చాలామంది అనుకుంటారు. నా లెక్క ప్రకారం అయితే మర్రి చెట్టు అనేది ఒక కల్పవృక్షం అండి. ఇంటిని పాడు చేస్తుంది కాబట్టి, ఇంటి మీద ఎప్పుడూ నీడ ఉండటం వల్ల, సూర్యరశ్మి అనేది ఇంటికి రాకపోవడం వల్ల కూడా, ఇంట్లో పడకపోవడం వల్ల కూడా బ్యాక్టీరియా ఇంట్లో పెరిగిపోతుంది కాబట్టి, ఆ మర్రి చెట్లు ఇలాంటి మహావృక్షాలను పెంచొద్దంటారు. అవన్నీ దేవతా వృక్షాలు నిజం చెప్పాలంటే. మరి దేవతా వృక్షాలు అయినప్పుడు చెడు శక్తుల్ని దూరంగా పంపుతాయి తప్ప మనకు నష్టం చేయవు కదండి. కానీ అది విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి, పెరిగిపోవటం వల్ల వచ్చే చెడ్డ మనకు వస్తుంది కాబట్టి వాటిని దూరంగా వేసుకోవాలి, ఇంటి దగ్గరలో వేయనివ్వరు. కానీ రావి చెట్టు వేసుకోవడం వల్ల మంచిదేనండి, చాలా మంచిది. రావి చెట్టు మీద నుంచి వచ్చే గాలి కానీ, దాని యొక్క వేరు కానీ, దాని యొక్క తాట కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైన ఆక్సిజన్ ఇచ్చే వృక్షాలు కాబట్టి
దాని యొక్క అన్ని అవయవాల్ని అన్ని భాగాల్ని కూడా మనం మెడిసిన్గా వాడుకోవచ్చండి. అందుకు ఈ ఆక్సిజన్ ఇచ్చి ప్లాంట్స్ని అనేది ఎక్కువగా పెంచడానికి ప్రయత్నించండి. ఆక్సిజన్ బాగా పెరగడం వల్ల మీకు అందరూ ప్రశాంతంగా ఉండటం వల్ల మీ యొక్క నిర్ణయం మీ డెసిషన్ పెర్ఫెక్ట్గా ఉండటం వల్ల మీరు చేసే పనిలో నష్టం జరగకుండా అన్ని లాభాలే కలుగుతాయి. కాబట్టి అత్యధికంగా ఆక్సిజన్ ఇచ్చే వృక్షాలని ప్లాంట్స్ని కూడా దయచేసి పెంచడానికి ప్రయత్నించి ఈ ప్రకృతిని కూడా బాగా తయారయ్యేలాగా ఏదైతే మనం ఈ గ్రీనరీ అనేది పోవటం వల్ల జరిగే నష్టం పొల్యూషన్ పెరిగిపోయి ఆక్సిజన్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి జరిగే నష్టాన్ని నుంచి బయటపడటానికి ఈ బయోడైవర్సిటీ అనే దాన్ని ప్రకృతిని కాపాడడానికి కూడా నేను చెప్పిన ఈ మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయండి. మనకి జంగిల్ కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పచ్చదనం పెంచుకోలేరు. కాబట్టి ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేది తప్పనిసరిగా పెట్టుకుని మీ ఇంట్లో పెట్టుకుని అన్నిటిలోకి ఇంపార్టెంట్ మనీ ప్లాంట్ అటు సెంటిమెంటల్గా ఇటు ఆరోగ్యానికి కూడా చాలా చక్కని ఆక్సిజన్ ఇచ్చి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మీ అందరూ ఈ వీడియోని జాగ్రత్తగా విని మళ్ళీ విని ఏ ప్లాంట్స్ పెంచాలో నిర్ణయించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. నమస్కారం.